అందరికీ నమస్కారం అండి. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్ లో కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసి అలాగే హైకోర్టులో మన లాయరింగ్ కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము. కొల్లేరు గ్రామం అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు, నాయకులు వచ్చి ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము. మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, గవర్నమెంట్ తరఫునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము. అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే దిందలూరు ప్రభాకర్ గారు, అలాగే మన ఆంజనేయులు గారు, ఉంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య. ఎప్పుడు కూడా పైన 5 ఏళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్ గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో కొల్లేరు అందరూ వచ్చి కలిశారు. కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది. శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరులకి మళ్ళీ చెప్తున్నాం. మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి, మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం, అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అందరు కూడా మేము చదువుకున్న వాళ్ళము, మీ అందరికీ కూడా టీచర్లకైనా కానీ ఉద్యోగాలు ఉండేటోళ్ళందరికీ కూడా ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినా కూడా రాజశేఖర్ గారిని అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళిద్దరిని కూడా మీ అందరూ గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇవాళ టీడీపీ పార్టీ మీద చాలా వరకు ఈ 8 నెలల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే రోడ్లు అన్ని కూడా మరమ్మతులు చేయడం అయినా కానివ్వండి, పెన్షన్లు అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి 1వ తారీఖే జీతాలైనా కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాం. వచ్చే రోజుల్లో మేము చెప్పిన పథకాలు కూడా ఇవ్వబోతున్నాం. అవి కూడా వచ్చే ఫైనాన్షియల్ బడ్జెట్ లో కూడా పెడుతున్నారు. అవి కూడా పెట్టి వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరికి మేము చెప్పిన సూపర్ 6 పథకాలు ఏమున్నాయో ప్రతి ఒక్కటి ఇస్తామని మళ్ళీ తెలుపుతున్నాం. అలాగే మీరు ఇవాళ చూస్తే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఎన్జిటిలో కేసు ఉంది. ఆ కేసు క్లియరెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ కూడా ఆ కేసు గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసు ఇమీడియట్ గా సాల్వ్ అయిన తక్షణమే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ అవుతాయని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఆ ఒక్క కేసు వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది. ఆ ఎన్జిటిలో ఉండే కేసు గురించి మళ్ళీ లాయర్స్ తో అంతా కూడా మళ్ళీ మొన్న కూడా డిస్కషన్ చేశాము. ఢిల్లీలో కూడా వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఆ ఎన్జిటి కేసుని ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా రెక్టిఫికేషన్ చేసేట్లు, కొంచెం ఫాస్ట్ గా కోర్టులో కూడా అది తొందరగా పోయేట్లు కూడా మాట్లాడాము. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేసి ఆ ప్రాజెక్ట్ కూడా స్ట్రీమ్ లైన్ లో తీసుకొని వచ్చేదానికి పనులు చేస్తున్నాము. అలాగే ఇవాళ మీరు చూస్తే మన పార్లమెంట్ లో
పోయినసారి మీ అందరికి చెప్పినట్లు బరియల్ గ్రౌండ్స్ గురించి సిఎస్ఆర్ యాక్టివిటీలో బరియల్ గ్రౌండ్స్ గురించి చేస్తామని చెప్పాం. వచ్చే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఒక నెల నుంచి కొన్ని చింతల్పూడి దగ్గర బరియల్ గ్రౌండ్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే చాలా వరకు అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండే బరియల్ గ్రౌండ్స్ అన్ని కూడా కొత్త బరియల్ గ్రౌండ్స్, కొన్ని పక్క షెడ్స్ లేకపోతే షెడ్స్, ఇవన్నీ కూడా చేయడానికి అన్ని కూడా సిఎస్ఆర్ యాక్టివిటీలో ఒక 4 కోట్ల వరకు అప్పుడే కేటాయించారు సిఎస్ఆర్ లో. ఆ ఫండ్స్ కూడా వచ్చి మనం బరియల్ గ్రౌండ్స్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం, మేము అందరికి తెలుపుతున్నాం. అలాగే ఏలూరు హాస్పిటల్ ఉంది, చాలాసార్లు చెప్పాం సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఏలూరు హాస్పిటల్ ని మోడర్నైజ్ చేస్తాము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ మనకి ₹1 అప్పుడే శాంక్షన్ జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకొక 3 కోట్లు శాంక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ₹1 30 లక్షలు ఈ మార్చి నుంచే కొన్ని వరకు ఎక్విప్మెంట్స్ పెట్టున్నారు. ఆ ఎక్విప్మెంట్స్ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నామని మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండే రోడ్లన్నీ కూడా మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. ఆ మరమ్మతులతో పాటు కొత్త రోడ్లు కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు తయారు చేసి గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. అవన్నీ కూడా వచ్చే రోజుల్లో కొన్ని రోడ్లన్నీ కూడా మళ్ళీ కొన్ని కొత్త రోడ్లు వేయాల్సి ఉంది, కొన్ని చేయాల్సి ఉంది, అవన్నీ కూడా మళ్ళీ చేస్తాం. అలాగే ఇవాళ విలేజ్లలో ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ లలో ఆల్మోస్ట్ సిసి రోడ్స్ చాలా వరకు చేస్తా వస్తున్నాం. ఇంకా వచ్చే 3-4 ఏళ్లలో ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లో ఎక్కడెక్కడ సిసి రోడ్లలో అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క సిసి రోడ్లను కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కోయలగూడెంలో అండర్ డ్రైనేజ్ గురించి మాట్లాడాము. అలాగే ఫైర్ స్టేషన్ గురించి మాట్లాడాము, డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడాము. ఇవాళ ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ పంచాయతీరాజ్ లో ఉండే ఫండ్స్ కూడా పెట్టుకుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తాము కోయలగూడెం మండలంలో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. అందరు కూడా వెయిట్ చేస్తున్నారు సూపర్ 6 ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అని. సూపర్ 6 వచ్చే రోజుల్లో కంపల్సరీ సూపర్ 6 ఇస్తామని మీ అందరికి తెలుపుతూ, మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేసి వాటర్ స్టోరేజ్ చేసి కంపల్సరీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కి గ్రావిటీ మీద వాటర్ ఇస్తామని మీ అందరికి తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు. తీసుకొని టైం లేదు అంటే ఎట్లా అనేది నాయుడు వర్కౌట్ చేస్తాడు. మీరు ముగ్గురు కలిసి బాగా ప్లాన్ చేయండి, ప్రమోషన్ చేసుకుని బాగా చేయండి. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే
డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.